ఫర్ ఆర్ట్స్. ఈ రోజు మనం మీకు అర్థమైంది కదా, గోంగూర రోటి పచ్చడి చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోంగూర చూసారా, ఒక 4 కట్టలు గోంగూర తీసుకున్నాం. తర్వాత చింతపండు కాస్త నీళ్ళలో నానేసుకుని ఉంచుకోండి. చిన్నుల్లిపాయలు, నూనె అండి. అక్కడ చూసారా ఉల్లిపాయలు ఉన్నాయి. ఆ ఉల్లిపాయలు ఎందుకు, మనం రోటి పచ్చళ్ళు వేసేటప్పుడు కచ్చా పచ్చిగా వేస్తే ఆ రోటి పచ్చడిలో సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదంతా కూడా మనం పచ్చిమిరపకాయలతోనే చేస్తాం, ఎండు మిరపకాయలు అస్సలు వాడం. పచ్చిమిరపకాయలు చూసారు కదా, ఒక 6 7 తీసుకున్నాం. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువండి, తర్వాత పసుపు, ఉప్పు, జీలకర్ర, తర్వాత నూనె. ఇక చేసేద్దామా గోంగూర రోటి పచ్చడి. అది కూడా ఉల్లిపాయలతోటి. పాన్ హీట్ అయింది, ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, గోంగూర ఎప్పుడైనా సరే బాగా తడి ఆరిపోకూడదండి, తడితోనే వేయాలి, గుర్తుపెట్టుకోండి. నిలవ పచ్చళ్ళకి మాత్రమే మనం బాగా తడి ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. ఈ రోజువారి రోటి పచ్చళ్ళకి గోంగూర తడి ఉండాలండి, బాగా ఆరిపోకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి, డైరెక్ట్ గా వేయకండి. చూడండి, పచ్చిమిరపకాయలు రోటి పచ్చడికి ఎంతవరకు వేగాలో చూడటం కోసం చూపిస్తున్నారండి. చూడండి, అది ఏ పొజిషన్ వరకు మనం వేపుకోవాలా దానికోసమే నేను చూపిస్తున్నానండి. వంటలో ఏంటంటే ఆ నాలెడ్జ్ అంతా వచ్చిందనుకోండి, టకటకటగా చేసేస్తారు, మంచి టేస్ట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎంతవరకు ఫ్రై అవ్వాలి, ఏ కలర్ రావాలి, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా అదే వంట చేయటం. అవి తెలిస్తే చాలు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే అది తెలియదు ఎంతవరకు. అది చూస్తారు కదా, ఆ పొజిషన్ రాగానే తీసేయాలి. కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎంతవరకు ఫ్రై అవ్వాలి, ఎంతవరకు ఏగాలి, ఎంతవరకు కలర్ రావాలి తెలియదు. దానివల్లే వాళ్ళకి వంట రాదు. మీరు అవి నేర్చుకున్నారు అనుకోండి, అవి మీకు తెలిసినాయి అనుకోండి, ఏ వంట అయినా చేసేస్తారు. ఇప్పుడు ఆ గోంగూరని దాంట్లో అదే ఆయిల్లో వేసేయండి. చాలా గోంగూర ఉన్నట్టు కనపడుతుంది కదండి, తీరా చూడండి ఎంత వస్తుంది. అలా మొత్తం వేసుకోకుండా ఏం చేస్తారంటే సగం వేసుకొని కలుపుకొని మళ్ళీ సగం వేసుకోండి, అప్పుడు ఈజీగా అవుతుంది. సహజంగా ఉల్లిపాయలండి, ఇందాక మన పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాం కదా, అప్పుడే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత రోట్లో వేసి దంచుతారండి. అదొక పద్ధతి. కానీ ఎప్పుడు కూడా ఈ పద్ధతులు అంటే ఉల్లిపాయలు ఆయిల్లో వేసేంత ఒక నిమిషం ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా మనం రోట్లో వేసుకొని దంచుకుంటే ఆ గోంగూర రోటి పచ్చడి టేస్టే వేరేంటి. అసలు అదే గోంగూర రోటి పచ్చడి, అదే తినాలన్నమాట. అలాంటి ఫ్లేవర్ని మీకు చూపిద్దామని నేను స్టాండ్ బై పెట్టానండి. జాగ్రత్త, మీరు ఆకు మాడిపోయే అవకాశం ఉందండి. బాగా గబగబా కలుపుకోండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. చూడండి, అలా కలుపుతూ ఉంటే పేస్ట్ లాగా అయిపోద్ది కదా. చూడండి, అలా రాగానే ఒక నిమిషం ఉడికించేసి తీసేసుకుందామండి. తర్వాత చల్లారాలండి. ఎప్పుడు రోటి పచ్చడికి ఫస్ట్ ఉప్పు నూరాలి. కామెంట్ సెక్షన్ లో మీ రోల్ ఎలా ఉంటది, మేము ఏదైనా తీసుకోవాలంటే ఎలాగా అని చెప్పి చక్కగా చూపించమన్నారండి. చూపిస్తున్నాం. చూడండి, జీలకర్ర 1 by 1 అండి. రోటి పచ్చడికి ఎప్పుడు కూడా 1 by 1 ఊరితేనే ఆ తర్వాత వేసుకుంటూ చేసుకుంటూ వస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత చిన్నుల్లిపాయలు కూడా దాంట్లో వేసేయండి. ఈ గోంగూర రోటి పచ్చడిని చేసి చక్కగా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తర్వాత పచ్చిమిర్చి మనం ఫ్రై చేస్తున్నాం కదా, అది చూసారు కదండి. ఇందాక పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసేప్పుడు టపా 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 ఎలా పేలిపోయిందో కళ్ళల్లో కూడా ముక్కుల్లో కూడా పడద్దండి. జాగ్రత్తగా ఉండాలి. అలా అవ్వకూడదు అనుకుంటే 2 సెక్షన్లు చెప్పా కదా ఇందాక. ఒకటి, పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. రెండోది, తడి లేకుండా ఉండాలండి. రెండిట్లో ఏది చేసినా సరే ఆయిల్లో వేసినప్పుడు టపా టపా అని పేర్లు ఇబ్బంది కలిగిస్తాయి. అలా కచ్చా పచ్చిగా చింతపండు వేయండి. దాంట్లో గింజలు లేకుండా నానబెట్టుకోవాలి.
టపా 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 కొట్టద్దండి. కొత్తగా పచ్చడి చేసేవాళ్ళు చింది ఈద పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు. కొంతమంది ఏం చేస్తారంటే కపుక్కున ఆ గోంగూర ఉంది కదా మనం ఫ్రై చేసుకున్నామే అది వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు వేస్తారంటే అలా చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ రాదు సరికదా, మొహం మీద కూడా చిందుద్ది. మనం ఎప్పుడు కూడా ఏది ముందు రోట్లో దంచుకోవాలో ఇది దంచుకొని ఆ తర్వాత వేస్తే ఫ్లేవరు వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి, ఆ తర్వాతే చేయండి అని చెప్తాను నేను. మొత్తం ఉల్లిపాయలు కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి. కొద్దిగా అయిపోయిన తర్వాత మిగతాది 2 సార్లు. మరి కచ్చాపచ్చగా కాదండి, కాస్త ఉల్లిపాయ గోంగూరలో కనపడాలి. ఆ గోంగూర రోటి పచ్చడిలో ఆ ఉల్లిపాయ మధ్య మధ్యలో కనపడుతూ ఉంటేనే, అది అన్నంలో కలుపుకొని తింటూ ఉంటేనే అదే టేస్ట్ అనమాట. ఇప్పుడంటే చాలా వరకు మారిపోయినాయి కానండి. ఇదివరకైతే ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, భోజనానికి ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ఏదేది కలుపుకోవాలి, ఇది రెండు కలపండి, ఇలా కలుపుకోండి అని చెప్పేవాళ్ళు. అలాగా బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా చక్కగా అక్కడ ఆ ప్రాంతం వంటలన్నీ చేసి ఇదిగోండి దీంతో ఇలా కలుపుకోవాలి, దీంతో ఇలా కలుపుకోవాలి, తర్వాత నెయ్యి వేసుకోవాలి, ఇలా ఒక ముద్ద తినండి, ఇలా అని చెప్పేవాళ్ళండి. అలా చూసారు కదా. తర్వాత పసుపు. మంచి వాడుకోండి, పసుపు కానీ కారం కానీ ఇంగు కానీ మంచి క్వాలిటీ వాడుకోండి, అప్పుడే టేస్ట్ వస్తుందండి. చూడండి అలాగా కచ్చాపచ్చగానే మనం చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయండి, కొత్తిమీర వేసి అలా దంచేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఒకసారి కలుపుకొని గోంగూర వేసేయటమే. చూడండి బాగా అర్థమవుతుంది కదా. అది వంట అందరూ చేస్తారండి, కానీ పలానా వాళ్ళు చేస్తే అబ్బా ఆ చేతి వంట అసలు ఆమె చేస్తుంది అంటారు చూసారా, ఎందుకు వస్తుందంటే అంత టేస్ట్. ఈ పద్ధతితోటి ఇలాగే చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు, ప్రేమతో చేస్తారు అనమాట. అది చూడండి మీకు అర్థమవుతుంది కదా. అది అయిపోతుందండి. జస్ట్ అలా బాగా మనం ఒక 2-3 సార్లు బాగా అలా చేసేసుకుంటే, నెక్స్ట్ చిన్నది ఉందండి పోపు పెట్టుకోవటం. పోపు పెట్టుకోవటం కూడా చూడండి, స్మెల్ చూసారా చక్కగా వచ్చేస్తుందండి. అది నైస్. చక్కగా గోంగూర, ఆ లైట్ పులుపు, ఆ పచ్చి ఉల్లిపాయ సూపర్గా ఉందండి. ఇక పోపు వేసేసుకుందాము, ఓకేనా. పాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసేద్దాము. తర్వాత తాలింపు గింజలు సింపులేనండి, కానీ చూడండి పోపు పెట్టడం కూడా చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను, దయచేసి మీకు ఈ పోపు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంగు చూసారా, ఇందాక మనం మొదటి తీసుకున్నాము ఆ ఇంగువే, అక్కడ ఇందాక సగం వేస్తాం, ఇప్పుడు సగం వేస్తాం. తర్వాత కరివేపాకు కొత్తిమీర. ఇప్పుడు ఆ రోటి పచ్చడి, ఆ గోంగూర పచ్చడి వేసింది. మనం ఇందాక ఆ గోంగూర పచ్చడి మనం టేస్ట్ చూసాం. ఆ టేస్ట్ చూసినప్పుడు ఏమైంది, ఉప్పు సరిపోయింది, హ్యాపీ. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే అక్కడే ఉప్పు వేసేస్తారు. అలా వేయకండి. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ కొద్దిగా మెత్తటి ఉప్పు వేసుకోవాలి, అర్థమైంది కదా. అందుకే నేను వీడియో ఎప్పుడు చివరిదాకా చూడండి అని చెప్తాను. కొద్దిగా గట్టిగా ఉంది కదండి, లైట్గా ఆ చింతపండు మనం నానబెట్టుకున్నాం చూసారా, ఆ వాటర్ కొద్దిగా ఇప్పుడు పోయింది. అది అద్భుతమైన టేస్ట్ ఎలా వస్తుందంటే ఎన్ని జాగ్రత్తగా చేస్తే వస్తుంది. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట వస్తుంది, ఆ గంట కూడా నొక్కితేనే ఎప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. అలాగే ఇలా మంచి వీడియోని చెయ్యండి. ఎవరన్నా ఒకళ్ళిద్దరికి మీ ఆప్తులకి కొంత పంపించండి, టేస్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచి ఇవ్వండి. మేము కోరుకునేది ఏంటంటే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అంతే. థ్యాంక్ యూ. మీ 64 hours.